హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఇంకా 45 డేస్ మాత్రమే టైం ఉందండి. సో ఈ 45 డేస్ ఆఫ్ టైంలో మీరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నటువంటి వారైనా, ప్రీవియస్గా అటెంప్ట్ చేసినటువంటి వారు ఎవరైనా కూడా సో ఈ 45 డేస్లో ప్రిపేర్ అయ్యి ఏ విధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ని క్రాక్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి, మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ 2021కి సంబంధించిన అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని 50 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చు. సో ఈ కోర్స్ కూడా తీసుకోండి. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అలాగే సిహెచ్ఎస్ఎల్, జీడీ, సీజీఎల్ పరీక్షలన్నిటికీ ఉపయోగపడే విధంగా 20,000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్ బిట్స్ని, టెస్ట్ సిరీస్ని మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. ఎస్ఎస్సి అన్ని ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాము. సో ఈ 3 కోర్సెస్కి సంబంధించినటువంటి లింక్ మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మనకి ఏప్రిల్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందని మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకున్నట్లయితే 45 డేస్ ఆఫ్ టైం అయితే మనకు ఉంది. సో ఏప్రిల్ 1 నుంచి మనం ఎగ్జామినేషన్స్ అని మనం కనుక అనుకున్నట్లయితే సో 45 డేస్లో మీరు కంప్లీట్ సిలబస్ని అయితే కంప్లీట్ చేసుకొని మీరు రివిజన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ 45 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో సెషన్ 1లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి ఈ 2 టాపిక్స్ మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ సెషన్ 2కి సంబంధించి మీకు మంచి మార్కులు వస్తే ఆ మార్కుల్నే మీకు జాబ్ రావడానికి కన్సిడర్ చేస్తారు. సో నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ప్రీవియస్గా చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సో మీరు ఫోకస్ చేయాల్సింది ముఖ్యంగా ఈ 2 టాపిక్స్ మీద, కానీ ఈ టాపిక్స్ని కూడా మీరు చూసుకోవాలి. సో ఈ 45 డేస్ ఆఫ్ టైంలో మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఈ 4 టాపిక్స్కి మీరు టైం అనేది కేటాయించాల్సి ఉంటుంది. దేన్ని కూడా మీరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. సో ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో యాప్టిట్యూడ్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఈ 4 టాపిక్స్లో మీరు ఎక్కువగా సెషన్ 2కి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎక్కువ టైం అయితే కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు రోజుకి 10 గంటలు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే సో మీరు ఇక్కడ 7 అవర్స్ మీరు ఈ 2 టాపిక్స్కి మీరు ఎక్కువగా కేటాయించాలి. మిగిలినటువంటి 3 అవర్స్ మీరు ఇక్కడ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ 7 అవర్స్ అనేది ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్కి ఎందుకు ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది అంటే మనకి ఇందులో వచ్చినటువంటి మార్కులనే మనకి జాబ్ రావడానికి కన్సిడర్ చేస్తారు కాబట్టి సో మిగిలినటువంటి ఈ 2 టాపిక్స్లో వచ్చేటువంటి మార్క్స్ని జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కింద చూస్తారు కాబట్టి ఈ 2 టాపిక్స్కి సంబంధించి మీరు జస్ట్ పాస్ అయ్యే విధంగా చూసుకోండి. ఈ 2 టాపిక్స్ వచ్చేసి మీకు ఎక్కువ మార్కులు వచ్చే విధంగా చూసుకోండి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 టాపిక్స్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. కాబట్టి మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా కూడా మీరు ఏదో ఒకటి పెట్టేసేయచ్చు. అలాగే ఈ పర్టికులర్ సెషన్ 2కి సంబంధించిన ఈ 2 టాపిక్స్కి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. 100% మీకు ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కరెక్ట్ అని తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయాలి. లేదు అంటే 1 మార్క్ మీకు డిడక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ 4 టాపిక్స్కి సంబంధించి మీరు ప్రతిరోజు టైం అనేది కేటాయించాలి. అలాగే ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్, ఓకే, సో ఒక హాఫ్ అన్ అవర్ మీరు టెస్ట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అది మాక్ టెస్ట్ కావచ్చు లేదా టెస్ట్ సిరీస్ కావచ్చు, మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో మన ఛానల్లో టెస్ట్ సిరీస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో మన ఛానల్కి సంబంధించిన యాప్లో సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అది కనుక ఓపెన్ చేసినట్లయితే నేను స్టార్టింగ్లోనే చెప్పాను టెస్ట్ సిరీస్కి సంబంధించి. సో మీకు టెస్ట్ సిరీస్ అనేది కనిపిస్తుంది.
టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. సో అవి రాయడం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది మీకు తెలుస్తుంది. సో ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు కొత్త కొత్త క్వశ్చన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో దట్ మీరు ఇంకా ఏ విధంగా చదవాలి, ఏ రేంజ్లో చదవాలనేది మీకు ఆ క్వశ్చన్స్ యొక్క స్థాయిని చూసినప్పుడు ఆ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మీరు మాక్ టెస్ట్లు అనేవి రాయాలి, అలాగే టెస్ట్ సిరీస్లు అనేవి రాయాల్సి ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ అయితే నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, మన ఛానల్ యొక్క యాప్లో అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు స్టోర్ అనేటువంటి ఆప్షన్లో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. అండ్ అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, పీవైక్యూస్ అని చెప్పేసి అంటారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాలండి. ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తేనే మీకు 100% బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సిలో మనకి ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి మ్యాక్సిమం రిపీట్ చేస్తాడు. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ కానీ ఇవి మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయండి. రిపీట్ అవుతాయి, యాస్టీస్గా ప్రీవియస్ క్వశ్చన్సే ఇచ్చేస్తాడు. అలాగే జనరల్ అవేర్నెస్లో కూడా మనకి స్టాటిక్ జీకే ఏదైతే ఉందో, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అలాగే జనరల్ సైన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఎప్పుడో 1997 నుంచి 2022 వరకు జరిగినటువంటి ఎస్ఎస్సికి సంబంధించిన పర్టికులర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, జేఈ ఇలాగ చాలా రకాల నోటిఫికేషన్స్ వస్తాయి కదా, వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నటువంటి బుక్స్ అయితే ఉన్నాయో. ఆల్రెడీ నేను బుక్స్కి సంబంధించి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏ బుక్స్ చదవాలనేది లిస్ట్ అయితే పెట్టాను నిన్న. సో ఒకసారి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆ లిస్ట్ అనేది ప్రీవియస్ పోస్టుల్లో కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ఆ బుక్స్ కొనుక్కొని ఇప్పటికైనా కొనుక్కొని చదవండి. ఈ నోటిఫికేషన్ కాకపోయినా 6 months తర్వాత మళ్ళీ ఇంకోసారి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది, దానికైనా మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను మన ఛానల్ యొక్క పర్టికులర్ యాప్లో కూడా పెట్టడం జరిగింది. సో 50 రూపీస్ పే చేస్తే మీకు 2021కి సంబంధించిన ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క అన్ని షిఫ్ట్లకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ మీకు అవైలబుల్లోకి వస్తుంది. దానితో పాటు కొన్ని పీడిఎఫ్స్ ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా మీరు తీసుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. సో కాబట్టి ప్రతి టాపిక్కి సంబంధించి మీరు ఇక్కడ 4 టాపిక్స్కి సంబంధించి ప్రతిరోజు టైం అనేది కేటాయించండి. అలాగే ఒక అరగంట పాటు మీరు టెస్ట్ సిరీస్లు అయితే రాయండి. సో దట్ మీకు ఖచ్చితంగా మీకు ఆ టెస్టులు రాయడం వల్ల మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో మీ స్థాయి ఏంటనేది మీకు తెలుస్తుంది. అంటే మీరు ప్రిపరేషన్లో ఏ స్థాయిలో ఏ లెవెల్లో ఉన్నారనేది అనేది మీకు ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్లు రాయడం వల్ల మీకు తెలుస్తుంది. సో నేను చెప్పిన విధంగా ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎక్కువ టైం అయితే కేటాయించండి. యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి తక్కువ టైం కేటాయించండి. అలాగని చెప్పేసి అసలు చూడకుండా ఉండొద్దు. ఓకే, సో ఇందులో మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్లో ఉండేటువంటి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. ఆ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది కూడా నేను మీకు ప్రీవియస్గా కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను. ఆ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అవి చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్స్ వస్తుంటే సో అందులో మనకి 10 క్వశ్చన్స్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. మిగిలినటువంటి 15 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి రావడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, అలాగే జనరల్ సైన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి 15 క్వశ్చన్స్. మిగిలినటువంటి 10 క్వశ్చన్స్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఆ టాపిక్స్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటనేది నేను మీకు ఇక్కడ ప్రీవియస్గా కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఈ టాపిక్స్ నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 2022 నుంచి 23 మధ్య జరిగినటువంటి అపాయింట్మెంట్స్, అది సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి చైర్మన్లు, సీఈఓలు కావచ్చు, ఇంకా కేంద్ర మంత్రులు కావచ్చు, సో ఇలాగ ఏవైనా కావచ్చు. సో ఆ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. హూ ఈజ్ హూ అని చెప్పేసి ఉంటాయి, సో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇండెక్సెస్ మనకి హంగర్ ఇండెక్స్ అని, అలాగే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి కదా. సో 2022లో ఆ ఇండెక్సెస్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి, ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది. తర్వాత అవార్డ్స్కి సంబంధించి స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, పద్మ అవార్డ్స్ కావచ్చు, అలాగే నోబెల్ ప్రైజెస్ కావచ్చు, ఇంకా ఆస్కర్ అవార్డ్స్ మనకి మార్చి నెలలో ఆస్కర్ అవార్డ్స్ వస్తాయి, అవి కూడా చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు 2023లో మీకు ఎగ్జామినేషన్కి ముందున్నటువంటి ఆ ప్రీవియస్ మంత్స్ అన్నీ కూడా, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన ఈ 3 నెలల 2023లో ఉన్నటువంటి ఈ 3 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీరు
చూసుకోవాలండి. సిలబస్‌లో కరెంట్ అఫైర్స్ లేవు కదా అని చెప్పేసి అన్నారు. కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేయకపోయినా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి క్వెషన్స్ లేకుండా ఏ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ముఖ్యంగా ఎస్ఎస్సికి సంబంధించి. తర్వాత సమ్మిట్స్‌కి సంబంధించి G20 సమ్మిట్స్ లాంటివి, ఇంకా G7 సమ్మిట్స్, బ్రిక్స్ సమ్మిట్, ఇవి 2023లో ఎక్కడ జరుగుతాయి, అలాగే 2022లో ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మిలిటరీ ఎక్సర్సైజెస్, ఓకే, ఇండియా అలాగే సింగపూరు, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా అమెరికా, ఇవన్నీ కూడా కొన్ని నేవల్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ లాంటి ఎక్సర్సైజెస్ చేస్తాయి కదా, సో వాటికి సంబంధించి తెలుసుకోవాలి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, ఖచ్చితంగా స్పోర్ట్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా స్కీమ్స్, సెంట్రల్ అండ్ స్టేట్స్కి సంబంధించి ఫేమస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా రిలీజ్ చేసినవి కావచ్చు, ప్రీవియస్వి కావచ్చు, అవన్నీ చూసుకోవాలి. ఇంకా డేస్ అండ్ థీమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యోగా డే ఉందనుకోండి, సో 2022 యోగా డే జూన్ 21 కదా, సో దానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. అలాగే సెంట్రల్ బడ్జెట్ మనకి 2023-24 రీసెంట్గా సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేశారు. సో ఈ బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఎకానమీ టాపిక్ నుంచి, కాబట్టి సో బడ్జెట్ కూడా మీరు చూసుకోవాలి. తర్వాత జీకేలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోక్ డ్యాన్సెస్కి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. మిగిలినటువంటి టాపిక్స్కి సంబంధించి కూడా వీడియోస్ చేస్తాను. పైన చెప్పినటువంటి ఈ టాపిక్స్కి సంబంధించి కూడా 1 by 1 వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఎటువంటి కంగారు పడొద్దు. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు ఖచ్చితంగా 100% హెల్ప్ అయితే ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి, మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టేట్ ఫెస్టివల్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫేమస్ ప్లేయర్స్, నేషనల్ మూమెంట్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ మన ఇండియన్ పాలిటీలో, అలాగే ఫేమస్ టెంపుల్స్, నేషనల్ పార్క్స్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత రివర్స్, లేక్స్ గురించి, ఫస్ట్ ఇన్ ఇండియా అలాగే ఫస్ట్ ఇన్ ద వరల్డ్, సో ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇంపార్టెంట్ బ్యాటిల్స్, హిస్టరీలో ఉండేటువంటి బ్యాటిల్స్ నుంచి, ప్లాసీ యుద్ధం అని చెప్పేసి ఇలాగా మనకి చాలా ఉంటాయి కదా, పానిపట్టు యుద్ధం, ప్లాసీ యుద్ధం అని, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది యుద్ధాల నుంచి. తర్వాత ఫౌండర్స్ ఆఫ్ డైనస్టీస్, ఓకే, సో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు, ఇలాగ అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో జీకేలో మీరు మెయిన్గా చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవి. అలాగే మీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మీరు చూసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి, అవి కూడా మీరు చూసుకోవాలి. మరి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ పాసేజీ, క్లోజ్ టెస్ట్, ఈ 2 ఖచ్చితంగా చూసుకోండి. క్లోజ్ టెస్ట్ ఇస్తే క్లోజ్ టెస్ట్లో మీరు 5కి 5 అటెంప్ట్ చేయాలి. అలాగే కాంప్రహెన్షన్ పాసేజ్ ఇస్తే కాంప్రహెన్షన్ పాసేజ్ 5కి 5 అటెంప్ట్ చేయాలి. క్లోజ్ టెస్ట్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది మీరు మన ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు కనిపిస్తుంది. అలాగే మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్, ఈ 2 కలిపి ఒక 3000 వర్డ్స్ అయితే ఉంటాయి. సో వీటిని నేను ఫ్రీగా ఇచ్చాను కొన్ని పీడిఎఫ్స్, మన ఛానల్ యొక్క యాప్లో అయితే ఉంది. మీరు ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్, అలాగే సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ 2 కలిపి ఒక 2000 వర్డ్స్ అయితే మీరు చదువుకోవాలి. సో ఈ 45 డేస్లోనే మీరు కంప్లీట్ చేసుకోవాలి. రోజుకు ఒక 10 నుంచి 20 వర్డ్స్ చదవడం నేర్చుకోండి. సో ప్రాక్టీస్ చేయండి, రోజు చూసుకోండి, రివిజన్ చేసుకోండి వారానికి ఒకసారి. సో అప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుంటాయి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్. సో సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ కలిపి 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అస్సలు వదిలిపెట్టొద్దు. సో ఈజీగానే ఉంటాయి. సో 4 into 3 12 మార్క్స్ మీరు ఈజీగా సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి తెచ్చుకోవచ్చు. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్ నుంచి కూడా మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అవి 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కూడా మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్, దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్కి సంబంధించి మన ఛానల్లో ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. సో ఇవన్నీ మీకు రావాలి అంటే ఖచ్చితంగా గ్రామర్ తెలియాలి కదా. సో గ్రామర్కి సంబంధించి నేను ఏ బుక్స్ చదవాలో కూడా చెప్పాను. సో ఆ బుక్స్ మీరు ఒకసారి చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఓకే, సో ఈ విధంగా 45 డేస్లో రోజుకి మీరు ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి టైం అనేది కేటాయించండి. ఎక్కువగా ఈ సెషన్ 2లో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎక్కువ టైం కేటాయించండి. యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి తక్కువ టైం కేటాయించండి. అలాగని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఈ 2 సబ్జెక్టులని. ఇందులో మీరు క్వాలిఫై అవ్వలేదనుకోండి, ఈ పేపర్ ఎవాల్యుయేషన్ కూడా చేయరు, సెషన్ 2కి సంబంధించిన ఈ పేపర్ ఎవాల్యుయేషన్. కాబట్టి ఇందులో క్వాలిఫై అవ్వాలి, ఇందులో మీకు మెరిట్ మార్కులు రావాలి. సో టోటల్గా 150 మార్క్స్కి సంబంధించి మీకు 110+ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీరు రేస్లో అయితే ఉంటారండి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. టోటల్ 150 మార్క్స్కి 110+ కనుక వస్తే యూఆర్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా మీరు రేస్లో అయితే ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ మార్క్స్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో 45 డేస్లో కొత్త వాళ్ళైనా, ప్రీవియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వారైనా కూడా
ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ని మీరు ఈజీగానే ప్రిపేర్ అవ్వచ్చు. టెన్షన్ పడకుండా టైం అనేది అలాట్ చేసుకొని టైం మేనేజ్మెంట్ ప్రకారం సో దీనికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ 75 డేస్కి సంబంధించినటువంటి 70 డేస్కి సంబంధించినటువంటి టైం టేబుల్ అవన్నీ కూడా నేను ప్రీవియస్గా చేశాను వీడియో, చాలామంది చూశారు. సో ఇంకా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది అది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.